సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో వ్యక్తిగతమైన ఆరాధన మనం చేయకమునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనము అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడుగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, కొన్ని విషయాలు ఫ్యాన్ తగ్గించి సౌండ్ ఫస్ట్ తగ్గించి ఇది సౌండ్ పెట్టు. కాబట్టి ఇక్కడ తగ్గించు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా. గత వారం కూడా మనం చూస్తూ వచ్చాం, మొదటి స్వరము అని చూస్తూ వచ్చాం. మొదటి స్వరం పలికిన ప్రభు యొక్క ఘనతను చూసినట్లయితే గత వారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఎవరికైనా గుర్తుందా? చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదా అమ్మా? దేవునికి ఇంకా చెప్పాలి. పోయిన వారం మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటయ్యి అనంటే, మొదటి స్వరం పలికినటువంటి ప్రభు యొక్క ఘనతను చూడగా 7 విషయాలు చెప్పండి. దాంట్లో మొదటి మాట, ప్రధాన యాజకుని యొక్క వస్త్రం కలిగిన వాడుకుంటాడు. 2, ప్రేమ కనికరము కలిగిన వాడుకుంటాడు. 3, ఓకే. ఇప్పటికి మీరు ఒక రిమైండ్ చేసుకున్నారు కాబట్టి దేవునికి వందనాలు. ఆ వైట్ కలర్ చైర్ తీసాను, అక్కడ అటు ఉంటుంది, ముంగడికి వెళ్ళాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చినమాట. ప్రకటన 4వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ గొప్ప శ్రేష్టకరమైన అనుభూతుల్లో మనం చూసినట్లయితే మొదటి స్వరము. మొదటి స్వరం పలికినటువంటి ప్రభుని గురించి చూడగా ఆయన ఘనతల్ని, ఆయన యొక్క ప్రసన్నతను మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట, ఆ మొదటి స్వరం పలికిన ప్రభు అసలు ఎవరు? అర్థమవుతుందండి? ఆ మొదటి స్వరం పలికిన ప్రభు ఎవరు? ఎవరంటే యేసు ప్రభువే. ఆయన ఎలాంటి వాడు అన్నది కూడా మనకు అవసరం. ఆ మొదటి స్వరం పలికిన ప్రభు ఎవరు, ఆయన ఎలాంటి వాడు? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు చిన్న కృపకై వందనాలు. ఇటు సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి ప్రభువా, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కింద కూర్చున్న నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, వారికి వర్తమానం ధ్యానించడానికి కూడా నేను అర్హుని కాదు. అయినప్పటికీ నీ కృపచేత నిలబడుతున్న సహాయం చేయండి ప్రభువా. ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, బలహీనతలు కలిగిన వాడిని, అయినను నీ కృపచేతే నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అన్నట్లు నీ కృపచేత నిలబడుతుండగా మీ ఆత్మాభిషేకం నడిపి మాకు దయచేయండి. మాతో మీరు మాట్లాడమని, మీ చిత్తం, మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే ఉంటే సంపూర్తిగా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ పరిచర్యను కూడా దీవించమని, మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, ఎట్లు మిమ్మల్ని మహింపరచాలో, ఎట్లు మిమ్మల్ని స్తుతించాలో వాక్య వెలుగులో మీరు మాకు బయలుపరిచి మహిం పొంది మాతో మీరు మాట్లాడమని, మీ చిత్తం ఏంటో బయలుపరచమని, ఈరోజు మిమ్మల్ని ఆరాధించేది మీకు మహిమార్థమై ఉండేలాగా సహాయం చేసి మాతో మీరు మాట్లాడి మహిం పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఏంటి మాటలు అని అంటే, మొదటి కోణంలో మనం చూస్తూ వస్తున్నాం. మొదటి స్వరం పలికినటువంటి ప్రభువును చూడగా ఆయన ఘనతను చూస్తూ వచ్చాం. ఇప్పుడు మొదటి స్వరం పలికిన ప్రభువుని గురించి మనం తెలుసుకున్నాం. మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడు అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉంటాయి. మొదటి స్వరం పలికినటువంటి ప్రభు ఎలాంటి వాడు అంటే కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ మొదటి స్వరం ఆయన మాత్రమే పలకడానికి కొంత ధన్యత ఉంది.
ఆయన మాత్రమే పలకడానికి దానికి ఒక అర్హత ఉంది. ఆయన మాత్రమే పలకటానికి ఒక రీజన్ కూడా ఉంది. సో ఆ మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడు అని అంటే మొట్టమొదటి మాటను మనం చూస్తాం. రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి స్వరం పలికినటువంటి ప్రభుని మనం చూస్తున్నాం. ప్రకటన మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే 10-11 వచనాలు, ప్రభు దినమందు ఆత్మవశనయుడుగా బోర ధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికను 7 సంఘములు పంపని చెప్పడం నా వెనక వెంటని ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిన్ని. సో మొదటి స్వరం ప్రకటన మొదటి అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు మొదటి స్వరం వినపడుతున్న అనుభవం చూస్తున్నాం. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు కూడా. అయితే మొదటి స్వరం వంటి స్వరం తనకు వినపడింది. మీకు ఇక్కడ చాలా విషయాలు చెప్పాల్సింది ఏంటంటే మొదటి అధ్యాయంలో 19వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి, చదవగలుగుతారా? ప్రకటన మొదటి అధ్యాయం 19వ వచనం. చాలమ్మా. ఏమన్నాడండి? నువ్వు చూసిన వాటిని ఇంకా కాదక్క, నువ్వు చూసిన వాటిని, ఉన్న వాటిని, అది ఈ 3 ప్రకటన గ్రంథం ఫైనల్ చేసేది. అర్థమవుతుందండి? మొట్టమొదటి నువ్వేం చూసావో దాని ప్రకటన చూపిస్తుంది. తర్వాత ఉన్న వాటిని ఏం పరలోకంలో ఉన్నాయో చూపిస్తుంది. తర్వాత ఏం కలగబోతుంది, పరలోకం ఏముందో చూపిస్తుంది. తర్వాత ఏం కలగబోతుందో భూమి కూడా చూపిస్తుంది. ఈ మూడు మాటల్లోనే ప్రకటన కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయితేండి మీకు అప్పుడే అవుతుంది. ఇది 20 సంవత్సరాల సబ్జెక్ట్ నేను మొదటి చెప్పా. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మొదటి స్వరం పలికిన ప్రభువును చూడగా ఆయన ఎలా ఉన్నాడు అని అంటే మొదటి మాటను మనం చూద్దాం. రండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అల్ఫయు ఓమేగయు నేనే. అంటే ఇక్కడ దీని యొక్క అర్థం మనం చాలా విషయాలు ఉన్నాయి, మనం తర్వాత ధ్యానిద్దాం. దీంట్లో ఒక మాట రాయబడుతున్న మాట ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును. సో ఆయన ఎలాంటి వాడు? మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడంటే మొట్టమొదటిగా భూతకాలంలో ఉన్న ఆయన. భూతకాలం అంటే తెలుసా? ఎప్పుడన్నా కాలేజీలోనో స్కూల్లోనో చెప్తారమ్మా చిన్నపిల్లలప్పుడు కూడా. అమ్మా చెప్పండి, పెద్దగా చెప్పండి. ప్రజెంట్ వర్తమానం అంటారు, అంతేనా? చెప్పండి, మీరు చెప్పండి. గతించిన కాలం. మరి వర్తమానం అంటే నడుస్తున్న కాలం. ఇంకా భవిష్యత్తు అంటే ఈ మూడింటికి నేను వివరణ ఇస్తాను. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నట్టయితే దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడంటే భవిష్యత్ కాలానికి సంబంధించిన ఆయన. భవిష్యత్ కాలం కాదు, భవిష్యత్ కాలానికి సంబంధించిన వాడు కాదు, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. భవిష్యత్ కాలం అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్న దేవుడుగా ఉన్నాడు. చూడండి, భవిష్యత్ కాలం ఒకప్పుడు ఆయన భూతకాలం, భవిష్యత్ కాలం క్షమించండి, భూతకాలంలో ఉన్నవాడంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడని అర్థం. భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమానం అంటే జరగాల్సింది, జరుగుతుంది. భవిష్యత్ కాలం అంటే జరగబోయేది. సో మొట్టమొదటిగా మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, భూతకాలంలో ఉన్నవాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, ఎల్లవేళలో ఉన్నవాడు, సమస్తమునై ఉన్నవాడు, ఎన్నటికీ మార్పు చెందనివాడు. అంటే ఆయన భూతకాలంలో ఉన్నవాడంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. అందుకే పౌలు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడు ఎందుకు ఆనందించాలంటే ఆయన భవిష్యత్తులో ఉన్నవాడు, ఆయన వర్తమానంలో ఉన్నవాడు, భూతకాలంలో కూడా ఉన్నవాడు. కానీ మొదటి కూడా ఇక్కడ చూసినట్లయితే మొదటి స్వరం పలికిన ప్రభువును చూడగా ఆయన భూతకాలంలో ఉన్నవాడు అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. మనం ఆరాధించే ప్రభు, మనం స్తుతించే ప్రభు, మనం ఘనపరిచే ప్రభు, మనం మహిమపరుస్తున్న ప్రభు, మనం సాగిలపడి ఆరాధిస్తున్నటువంటి ప్రభు, ఆయన ఎలాంటి వాడంటే ఎల్లప్పుడూ ఉండేటటువంటి ప్రభు. చూడండి, మన ప్రాణమును చూసినట్టయితే మన యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రాణమును చూడగా అది ఎంతవరకు ఉండిద్దండి? ఎలాంటిది బైబిల్ చెబుతుంది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయింది. కొంతసేపు కనబడి కొంతసేపుడికే
మాయమైపోయి ఆవిరైపోయేది మన జీవితం. కానీ ఇలాగో కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం కలిగిన మనల్ని, ఆవిరి లాంటి ప్రాణాత్మ దేహం కలిగిన మనల్ని ఏం చేస్తాం? నోరు ముయ్యదక్క, అది చాలా ప్రమాదం. కాబట్టి ఆ ఒక్క నిమిషం మాత్రం లేదా ఒక్క సెకండ్ మాత్రమే నీటి మీద బుడగలాంటి మనల్ని ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడుగా ఉండి, ఆ ఎల్లప్పుడూ ఉన్న ప్రభు మనల్ని కూడా నిత్యత్వంలో ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండాలని కలువరి శిలువలో త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన కలువరి శిలువ యొక్క త్యాగం, ఆయన మరణ భూస్థాపన యొక్క త్యాగం, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన విధానం చూడగా ఆయన భూతకాలంలో ఉన్నవాడు. భూతకాలం అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడని అర్థం. ఎల్లప్పుడూ ఉన్న ప్రభు మనం కూడా ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలని, నిత్య నరకంలో ఉండకూడదని, నిత్య భాషలో బంధించబడి నరకంలో కాలిపోకూడదని, ఎల్లప్పుడూ ప్రభుతో మనం ఉండాలని శిలువ కార్యం మన కొరకై జరిగించాడు. ఏం జరిగించాడండి? శిలువ కార్యం. ఎవరి కోసం జరిగించాడు? ఎందుకోసం జరిగించాడంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, తన స్వరూపంలో సృష్టించుకున్నాడు కదా. ఎవరిని సృష్టించుకున్నాడండి? గొర్రెన, మేకన, గుర్రాన్న, తోడేళ్ళన, ఎవరిని? నక్కన, కుక్కన, ఎవరిని ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు? చెప్పండి, ఎవరినండి? మానవుణ్ణి. అంటే మనల్ని తన పోలికలో సృష్టించుకున్నాడు. ఎట్లాగండి? ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో మనం సృష్టించుకున్నప్పుడు మనం నశించిపోకూడదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎవరు నశించిపోకూడదని, అందరూ అంతటా మారుమోసు పొందాలని ఆలోచనలతో ఉంది బైబిల్. ఇంకేం చెబుతుంది? నశించిన వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మొదటి కోణం ఏంటంటే, ఆ మొదటి స్వరం పలికిన ప్రభువును చూడగా ఆయన భూతకాలంలో ఉన్నవాడు, అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఎల్లప్పుడూ ఆయన ఉన్నాడు కాబట్టి మనం నశించిపోకూడదని, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకై మన కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా దిగి వచ్చారు. ఆయన శిలువ కార్యం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఆయన ఎలా ఎల్లప్పుడూ ఉన్నాడో అలాగే ఎల్లప్పుడూ మనం ఉండటం కొరకై, ఎల్లప్పుడూ ప్రభుత్వం ఉండటం కొరకై ఆయన శిలువ కార్యాన్ని మన కొరకై జరిగించాడు. ఇది మొదటిది. అర్థమవుతుందండి? ఆయన ఎలాంటి వాడు? మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన భూతకాలంలో ఉన్నవాడు, అనగా ఆయన ఎల్లప్పుడూ ఉండ ప్రభు అని అర్థం. అర్థం ఏంటండి? ఎల్లప్పుడూ ఉండ ప్రభు. ఆయన ఎల్ల వేళలందు ఎప్పటికీ ఉన్నటువంటి వాడు. అందుకే ఎల్ల వేళలందు కష్టకాలమందు కంటిన్యూ చేయండి, అది కూడా తెలుసలేదా? స్తుతించిన. ఎందుకు? ఎల్లప్పుడూ ఉన్నాడు ఆయన. ఆయన ఎలాగైతే ఎల్లప్పుడూ ఉన్నాడో మనం కూడా ఆయనతో పాటు ఎల్ల వేళలందు ఎల్లప్పుడూ నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ఉండాలని, నరకంలో ఉండకూడదని శిలువ కార్యం మన కొరకే జరిగించాడు. ఇది మొదటిది. రెండవ విషయం చూద్దామండి. మొదటి స్వరం పలికిన ప్రభుని చూడగా ఆయన ఎలా ఉన్నాడు. రెండవ విషయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మా. రెండవ కోణం ఏంటండి? వర్తమాన కాలంలో. చెప్పండి ఏంటండి? వర్తమాన కాలంలో ఉన్నవాడు. చూడండి ఆయన ఎలాంటి వాడు? మొట్టమొదటిగా మొదటి స్వరం పలికిన ప్రభుని చూడగా ఆయన ఎలాంటి వాడు? చెప్పండి, ఎలాంటి వాడు? భూతకాలం అంటే అర్థం ఏంటి? జరిగిపోయింది, కానీ ఆ కాలంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా అంటే ఎల్లప్పుడు ఉండేవాడు. రెండవదిగా మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడు అంటే, రెండవదిగా వర్తమానంలో ఉన్నటువంటి వాడు. వర్తమానం అంటే ఇప్పుడు చెప్పే వర్తమానం అని కదండి, దీంట్లో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఆయన లేదో వర్తమానం లేదు. ఆయన లేదో వర్తమానం నడిపింపు ఎక్కడ ఉంది? ఆయన లేదో వర్తమానం ఎక్కడ ఉంది? వాక్యం అంతా నా గురించి డప్పు కొట్టుకోవడం, నీ గురించి డప్పు కొట్టుకోవడం ఉండదు కదా. బైబిల్లో ఉన్న వాటి గురించి మనం చెబుతాం, కానీ నువ్వేం చేసావు, నేనేం చేసావు అని డప్పు కొట్టుకోం కదా. ఇక్కడ కొట్టుకుంటామా? చెప్పండి. ఓ అక్క చెప్పుకుంటామా? చెప్పు అన్నా, నేను ఈరోజు వచ్చి షాపులు వేసాను అన్న, నిన్న వేసాను అన్న, ఈ డప్పు కొట్టుకుంటామా? వర్తమానంలో ఇవన్నీ ఉండవు. వర్తమానంలో ఎవరుంటారు? ప్రభు మాత్రమే ఉంటాడు. ఇది వర్తమానం, మనం ధ్యానించే వర్తమానం. కానీ నడిచేటటువంటి వర్తమానం కాలంలో ఆయన మాత్రమే ఉన్నవాడుకుంటాడు. మనం ఉంటామో లేదో తెలియనటువంటి జీవితం. ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, ఏ క్షణం వరకు ఉంటామో తెలియదు. ఒక ధనవంతుడు తన ధనాన్ని బట్టి సమృద్ధిగా సంపాదించుకున్నప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటే, ఓరి వెరివేడ ఈ రాత్రి నువ్వు వచ్చే అంటున్నాడు. ఏమన్నాడండి? ఈ రాత్రి నువ్వు వచ్చే, టైం అయిపోయింది, సో నీకు వచ్చేసే, నీ టైం అయిపోయిందని పిలుస్తుంటే సంపాదించుకున్నదంతా ఎక్కడ పోతుంది? ఏడబోతుంది? చెప్పండి, ఏడబోతుంది? రాజుల సొమ్ము ఏమైందో చెప్పండి. ఏమైందండి? మొదటి మాట ఏంటి? అది మన చరిత్ర. లోకంలో సామెతలు తల నిండా ఇమిడిపోయి ఉంటాయి. మొదటి మాట ఏం చెప్పామంటే సైలెంట్ అయిపోతున్నారు.
చూడండి మనలో లోకం ఎంత ఉందో. అది ఇప్పుడు చెప్పకూడదు అక్క, మొదట నేను అడగంగానే చెప్పాలి. ఏంటండి చూడండి రాజుల సొమ్ము ఏమవుతుంది, ఇప్పుడు ఇది బాగా ఉంది. మొదటి మాట అంటే ఇప్పుడు మళ్ళీ మౌలికంగా అయిపోయి ఉంటారు. కానీ అది మనకు కావాల్సిందంటే లోకం, దేవుని వాక్యం కంటే లోకం మన మైండ్లో ఎక్కువ ఉండేది. లోకం పోతే దేవుని వాక్యం మన మైండ్లో ఉంది. సో మొదటిగా చూసినట్టయితే ఆయన భూతకాలంలో ఉన్నవాడు, అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. రెండోదిగా వర్తమానంలో ఉన్నవాడు. వర్తమానం అంటే అర్థం ఏంటండి? ఆయన ప్రస్తుతం కూడా ఉన్నవాడు. ఏంటండి? ప్రస్తుతం ఉన్నవాడు. అందుకంటాడు కదా, ఇదిగో నేను మృతున్నతిని కానీ యుగ యుగంలో సజీవుడై ఉన్నాను. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు. అందుకే నిర్గమకాండంలో రాయబడుతూ వచ్చింది, నేను ఉన్నవాడును అనువాడును. బాబా ఏమన్నాడండి? నేను ఉన్నవాడును అనువాడును. నేను ఉన్నాను అనువాడును కూడా. నేను ఎప్పటికి ఉన్నవాడనే. నేను లేదని మీరు అనుకోవద్దు, నేను లేనని మీరు అనుకోవద్దు. ఒకసారి బైబిల్లో ఉంది, నేను మీతో కూడా రానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి యుద్ధానికి మీరు వెళ్ళేటప్పుడు నేను మీతో కూడా రానంటాడు. ఎందుకని? ప్రజల జీవితాల్లో ఆయన ఎప్పుడు ఉన్నవాడే. ఇంకా దావీదు రాజు దేవుని మందిరం కడతానంటే దావీదు రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటండి? నేను నా ప్రజలు ఐగుప్తులో వచ్చినప్పటి నుండి గుడారముల్లో నివసించలేదా? నాకు ఆ మాట వింటే కళ్ళంటి నీళ్ళు తన్నుకుంటూ వస్తున్నాయి. ఎందుకు తెలుసండి? మహోన్నతుడైన దేవుడు అయ్యుండి, ఉన్నవాడు అనువాడు అయ్యుండి, ఆకాశం మహాకాశం పట్టజాలిన దేవుడు అయ్యుండి, సర్వోన్నతమైన స్థలంలో దూతల చేత గణపరచబడుతున్న దేవుడు అయ్యుండి, పాపంలో జీవిస్తున్న మానవుడితో నివసించడానికి భూమి మీదకి దిగి వచ్చాడంటే మన దేవుని వంటి దేవుడు మరొకడు ఎక్కడ ఉన్నాడు? 45 సంవత్సరాలు ఇశ్రాయేల్ ఎన్ని సంవత్సరాలు యాత్ర ప్రయాణం చేశారండి అక్క? కొద్ది పెద్దగా చెప్పండి, నాకు చెవుడు ఉంది. 40 ఇయర్స్ రాంగ్. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు కాదు యాత్రా జీవితం చేసి ఇంకెక్కువ ఉంటాయి. సరే, ఇది ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్గా ద్వితీయోపదేశకాండం వరకు నిర్గమాకాండం నుంచి ఇంటికాడ చదివి వచ్చేవారని చెప్పండి. నేను దాని ఆన్సర్ చెప్పేస్తా, మీరు ఎక్కడ ఉందో చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు 45 సంవత్సరాలు యాత్ర చేశారు. 40 సంవత్సరాలు ఎప్పుడు చెప్పాడు? కానానుకి వెళ్ళి వాడు చెప్పిన అబద్ధాన్ని బట్టి, వాడు చేసిన తప్పుడు మాటలను బట్టి 40 సంవత్సరాలు. మోషే 40 దినాలు కొండ మీద ఉన్నాడు. మోషే 40 దినాలు కొండ మీద దేవునితో కలిగిన సావాసం కానీ, వీళ్ళు వెళ్ళొచ్చి అబద్ధం చెప్పిన దానికి కానీ రెండు దేవుడు చూశాడు. వీళ్ళ తప్పును బట్టి, వీళ్ళ అబద్ధాన్ని బట్టి 40 సంవత్సరాలు దేవుడు కావాలని అరణ్యంలో తిప్పాడు. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటికైందండి? ఇది చూడండి, మీరు ఐగుప్తు నుంచి రాగానే కానానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కానానికి ఎప్పుడు వెళ్ళొచ్చారు? ద్రాక్ష గెలలు ఎప్పుడు కోసుకొచ్చారు? 6 అడుగులు 7 అడుగులు ఉండే ద్రాక్ష గల ఇద్దరు ముగ్గురు మోసుకుంటూ ఎప్పుడు తీసుకొచ్చారు? 5 సంవత్సరాల తర్వాత. అంటే ఇశ్రాయేల్ యాత్రా జీవితం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అన్నారంటే తప్పుడే, అబద్ధం ఆడుతున్నట్టే. మీకు బైబిల్ తెలియదు, మీరు బైబిల్ చదువుతున్నా బైబిల్ తెలియదు. 45 సంవత్సరాల ఇశ్రాయేల్ యొక్క యాత్రా జీవితం. కావాలంటే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు కూడా మీరు చదివి తెలుసుకోండి, లేదా యెహోషువ గ్రంథం కూడా చదవండి. ఎందుకంటే 45 ఏళ్ళు కాచి కాపాడిన వాడు, 45 సంవత్సరాలు ప్రజలు ఐగుప్తి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన కాడి నుంచి వారితో ప్రయాణం చేస్తూ వారితో ఉన్నవాడు. వారు ఎర్ర సముద్రంలో దాటిపోతుంటే వారితో పాటు దాటినవాడు. వారు అరణ్యంలో నడుస్తుంటే వారితో పాటు ఉన్నవాడు. మీకు ఒక మాట చెప్పారండి, దేవుడు వారితో లేకపోతే వారి చెప్పులు ఎప్పుడో చిరిగిపోయాయి, వారి వస్త్రాలు ఎప్పుడో నలిగిపోయి ఉండే. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారిని సంరక్షిస్తూ, వారిని కాపాడుతూ 45 ఏళ్ళు వారిని ఎంతగానో కాపాడుకుంటూ వెళ్తూ వచ్చాడు. దేవుని బాహుళ్యం, దేవుని గొప్పతనం ఎంత అమోఘమైనది. ఒకటి ఆలోచించండి, దావీదు రాజుతో ఈ మాట అంటున్నాడు. దావీదు రాజు మందిరం కట్టాలనుకున్నప్పుడు, నేను నా ప్రజలతో పాటు గుడారంలో నివసించరాలేదా? నేను నా ప్రజల యాత్రా జీవితంలో ఉన్నప్పుడు నేను వారితో పాటు గుడారంలో నివసించలేదా? 45 ఏళ్ళు గుడారంలో నివసిస్తూ వచ్చాడు దేవుడు కూడా మనుషులతో పాటు. ఆహా, ఇలాంటి దేవుడు మరొకడు దొరుకుతాడా? మనతో ఉన్నవాడే కాదు, ఇప్పుడు ఉన్నవాడే కాదు, మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి కొరకే తన కుమారుని లోకాన్ని పంపిన దేవుడు అంటే ఆయన పోలిన వాడు మరొకడు ఉన్నాడా? అందుకే బైబిల్ ఉంది, యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడు, నీ వంటి వాడు ఎవడు ప్రభువా? మొదటి స్వరం పలికిన ప్రభువును చూడగా
ఆయన భూతకాలంలో ఉన్నవాడు అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఎల్లప్పుడూ మనం ఉండాలని ఆయన రాజ్యంలో మన కొరకే సిలువ కార్యం జరిగించాడు. రెండవదిగా చూడగా ఆయన వర్తమానంలో ఉన్నవాడు. వర్తమానం అనగా నౌ ప్రజెంట్, ఇప్పుడు ఈ కాలంలో, ఈ దినంలో, ఈ క్షణంలో ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు ఉన్నవాడు అని అర్థం. 45 సంవత్సరాల ప్రజలతో కూడా ఉన్నాడు, మనతో కూడా ఉన్నవాడు గుంటూ వచ్చినాడు. ఈ ఉన్నవాడు ఉన్న ప్రభుని ఇప్పటికీ మనతో, ప్రస్తుతం ఇప్పుడు కూడా మనతోనే ఉండి తన స్వరాన్ని పలుకుతున్న ప్రభుని మనం ఆరాధించాలి. ఇది 2. మూడవదిగా మొదటి స్వరం పలికిన ప్రభుని చూడగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయిపోయిందమ్మా? పెద్దగా చదవండి కొద్దిగా. నాకు కొద్దిగా చెవుడు ఉంది, తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. ఫ్యాన్ కూడా తిరుగుతుంది కాబట్టి వినపడతల. కొద్దిగా పెద్దగా చదవండి. సరే సరే. ఇక్కడ మనం చూస్తున్న 3వ కోణం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మొదటి మాట ఏంటి? మొదటి స్వరం పలికిన ప్రభుని చూడగానే ఎలా ఉన్నాడు? భూతకాలంలో ఉన్నవాడు అంటే ఎల్లప్పుడు ఉన్నవాడు. రెండవదిగా వర్తమానంలో అంటే ఈ క్షణంలో కూడా ఉన్నవాడు. అంటే ఇప్పటికే మన మధ్యలో సంచారం చేసి మనం చేసే ఆరాధనని మహిమ పొందడానికి మన మధ్యలోనే సంచారం చేస్తున్నాడు. అబద్ధమా నిజమా? నిజమంటే ఎట్లా చెప్పగలుగుతున్నారు చెప్పండి? ఏ వాక్యాన్ని బేస్ చేసి చెప్పగలుగుతున్నారు? నిజమా కాదా? నిజమన్నారు. నిజమంటే ఏ వాక్యం చెప్పగలుగుతారు? నేను చెప్పమంటారా? ఎక్కడ 2-3 కూడి నా నామం ప్రార్థన చేస్తారు వారి మధ్యలో అంటే ఇప్పుడు 2-3 ఉన్నావా? ఎక్కువ మంది ఉన్నావా? చాలా మంది ఉన్నావు. ఇప్పుడు మన మధ్యలో ఉంటాడా లేదా? ఉన్నవాడంటే మన మధ్యలోనే ఉన్నాడు. మనం చేసే ఆరాధన అంగీకరించడానికి. ఒకవేళ మనం చేసే ఆరాధన లోకానుసారంగా ఉందనుకోండి, మన దగ్గర నుంచి పక్కన దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. మనం చేసే ఆరాధన ఆయనకు మహిమకరంగా ఉండేటప్పుడు మనం ఆరాధన చేసినట్టు ఉండేది, కానీ ఆయనకు మహిమకరంగా ఉండదు. ఇది 2. మూడవ విషయం చూడగా భవిష్యత్ ఏంటండి? భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటే ఆయన ఎప్పటికీ ఉంటున్నవాడు అని అర్థం. ఆయన లయమైపోయేవాడు కాడు. ఏం కాడండి? లయమైపోయాడు కాదు. ఆయన ఎప్పటికీ ఉండేటటువంటి వాడు, ఎప్పటికీ ఉంటున్నటువంటి వాడు. ఇక ఆయన్ని తీసేయడం ఎవరి వల్ల కాదు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏదైనా గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం అనుకోండి. ఒకవేళ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఏదన్నా కొద్దిగా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గుతుందిలేండి. కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీ నుండి తీసేస్తారు. ఎందుకని? న్యూ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు, కొత్త వాళ్ళు ఉన్నప్పుడు పాత వాళ్ళు ఏం చేస్తారంటే శాలరీ ఎక్కువ కాబట్టి వాళ్ళు తీసేస్తూ ఉంటారు కొంతమంది సాఫ్ట్వేర్స్ని. అంటే ఇక్కడ ఉన్నదాన్ని తీసేయడానికి అవకాశం ఉంది. కానీ ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఎవడో తీసేయలేడు. ఎలాంటి వాడండి? ఆయన ఎవడో కూడా తీసేయలేడు. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనే రాజు. మన లోకంలో సామెత ఉంది, రాజు నువ్వే. చెప్పండి. మంత్రి నువ్వే. ఇంకో మాట ఉంది అక్క, అంటే ఈ తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరో కూడా. నేను ఒక క్యాస్ట్ అని, కులం అని, ఇట్లా నాకు ఇలాంటివి ఉండవు. కులాలు, క్యాస్ట్లు మందిరంలో చూపించినా కానీ అలాంటి వాళ్ళు అసలు నేను మాట్లాడను కూడా మాట్లాడు అని తప్పుగా అనుకోవద్దు. లోకంలో సామెత ఉంది, రాజు నువ్వే, రెడ్డి నువ్వే అంట. అంటే అర్థం ఏంటి? నువ్వే సమస్తం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయనే సమస్తం, ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయనే, మనం నుంచేది కూడా ఆయనే. ఎందుకంటే ఆయన చూడగా ఎప్పుడు ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు, లయమైపోయేవాడు కాదు. ఈ లోకంలో సాతాను ప్రేరేపణ బట్టి, సాతాను క్రియలను బట్టి పాపం చేసేటటువంటి మనుషులు ఉన్నారు. ఏ సాతానుడు అయితే మనం ప్రేరేపిస్తున్నాడో ఆ సాతానుడు ఒకరోజు లయం కాబోతున్నాడు. మీకు మాట చెప్పమంటారండి? ప్రకటన గ్రంథంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత 1000 ఏళ్ళు పట్టుకుని అగ్నిగంధకంతో పాతంలో బంధించబడతాడు. బంధించబడిన తర్వాత మరలా ప్రభు వదిలేస్తాడు. ప్రభు వదిలేసిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధమైన నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి కలిగినటువంటి పరిశుద్ధ పట్టణం చుట్టూ వీని దూతలు వీడి కలిపి స్వభావాన్ని మార్చుకోక కుక్కతో కొంకరు కదా. 1000 ఏళ్ళు దేవుడు ఏం చేశాడు చెప్పండి? 1000 ఏళ్ళు నరకం వేసాడు, కాల్చాడు. అప్పటికైనా బుద్ధి రావాలి కదా, రాదు. ఆ నూతనమైన యెరూషలేమును మహాపరిశుద్ధ పట్టణమును పాడు చేయడానికి మరలా వస్తాడు. వచ్చినప్పుడు ఆ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి సాతాను యొక్క సమూహాన్ని మొత్తాన్ని కాల్చేసేది. ఆడ బూడిది కూడా దొరకదు. బైబిల్లోనే ఉంది ఆ విషయాలన్నీ కూడా. ఇదంతా నేను తర్వాత చెబుతాను మీకు వివరంగా. కాబట్టి బూడిది కూడా దొరకదు. ఎందుకని? సాతానుడు లయమైపోయేవాడు, కానీ మన దేవుడు లయం కాడు. అందుకే ఈ లోకము దానాశలు గతించిపోవును. ఈ లోకము దానాశలు గతించిపోయేది.
కానీ ఇది శాశ్వతమైన లోకం కాదు, సాతానుడు శాశ్వతమైన వాడు కాదు. అందుకే దేవుడు శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం ఉన్నాడు. కాబట్టి ఆ సాతాను యొక్క చేతుల నుంచి మనం విడిపించడం కొరకై ఆయన కుమారుడు సిలువు కార్యం జరిగించి, ఆ కుమారుడు సిలువు కార్యం ద్వారా సాతాను చేతుల్లోంచి మనల్ని విడిపించి శాశ్వత కాలం ఉండి ఎల్లప్పుడు ఎప్పటికి ఉండే దేవుడు మనల్ని తన రాజ్యంలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప ప్రభు మొదటి స్వరాన్ని పలికాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట అండి? మూడో మాట. నాలుగో విషయాన్ని చూద్దామా రండి. వాస్తవానికి నాకు చాలా హెడేక్ ఉంది. ఇప్పుడు హెడేక్ అంటే ఏదో పరిస్థితులు కాదండి, ఎందుకో పొద్దున్న నుంచి హెడేక్ బాగా ఎక్కువ ఉంది. వర్తమానం చెప్పుకుంటూ వెళ్తే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుంది నాకంతే. ఏదైనా జ్వరం ఉండా పులిపెట్టం ఎక్కితే వర్తమానం చెప్పుకుంటూ వెళ్తే దాని బాధ అది పడిద్ది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. అందుకే రోగం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు నేను పులిపెట్ట మీద ఎక్కువసేపు నుంచోడానికి ఇష్టపడతాను, ఎందుకంటే దాంతోనే పోయింది. కానీ ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం. ఏంటండి ఇది? భవిష్యత్తులో ఉన్నవాడంటే ఆయన ఎప్పటికీ ఉండేటటువంటి దేవుడు. ఆయన ఎవడో తీసేరాడు. మనకు దేవుడు ఇచ్చిన రాజ్యం మన దగ్గర నుంచి ఎవడో కూడా త్రోసివేరాడు. ఇదన్నో మాట అండి. మూడు. నాలుగో విషయాన్ని చూద్దామా రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మ. ఏమంటున్నాడండి? సర్వాధికారి యొక్క దేవుడును సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్న నాలుగో కోణం ఏంటంటే కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న సర్వాధికారి అనే దేవుడు అని అర్థం. ఏంటండి? అక్కడ చదవండి ఏమని రాయబడుతూ వచ్చింది? నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న సర్వాధికారి అనే దేవుడు అని అర్థం. ఎలాంటి వాడు అండి ఆయన? మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడు? కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి స్వాధీనంలో ఉంచుకున్నాం కదా? ఎవరి స్వాధీనంలో ఉన్నాం? ఆదికాండం 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమైందండి. అక్కడ దేవుడు చెప్పిన మాట ఒక సత్యమైన మాట ఉంది. ఏంటో చెప్పమంటారా? అంటే దేవుడు చెప్పిన అన్ని సత్యమే. ఏమని రాయబడుతూ వచ్చింది మనకు అర్థం కావడానికి? ఇదిగో సమస్తమును ఏలుకో అని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడా? తోటలో అబ్రహాం కథ ఉంది. మంచిదైతే ఆ వాక్యం కొద్దిగా అవగాహన ఉంటుంది. ఇక్కడ తోటలో ఎవరు ఉంటారండి? ఇట్టాగే ఓ రోజు ఏదో వర్తమానం చెబుతుంటే నిజమే నన్ను ఆయనే ఉంటాడు అంటున్నారు. అంటే వర్తమానం ఎంత వింటున్నారో అర్థమవుతుంది, ఎంత చదువుతున్నారు. ఏదైనా తోటలో లేదా దేవుడు సృష్టించిన వనములో అబ్రహాం ఎందుకుంటాడమ్మా? ఎవరిని అడిగి ఎట్లాగే ఒక సండే ఎవరుంటారంటే అబ్రహాం ఉంటాడు అన్నా అంటున్నారు. చాలా మంచి విశ్వాసులే వీళ్ళు అనుకున్నా. అక్కడ ఎవరున్నారంటే ఆదాము ఉన్నాడు. ఆదాముకి ఏం చేశాడు దేవుడు? ఆదాము ఏమన్నా సృష్టించిన ఏమైనా ఉండయా? ఒకటే చేశాడు. ఏంటది? దేవుడు అన్నిటిని సృష్టించిన తర్వాత ఆ జంతువులన్నీ తీసుకొచ్చి ఆదాము దగ్గర పెడితే ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు ఇప్పటికి నడుస్తుంది. నువ్వు కుక్క అంటే కుక్క, నక్క అంటే నక్క, నీ ఇష్టం అయ్యా అని అప్పచెప్పాడు. ఆదాము ఏనుగుని చూసి నువ్వు వేనుగు అన్నాడు, ఆ ఏనుగు అయిపోయింది. సింహాన్ని చూసి నువ్వు సింహం అన్నాడు, అయిపోయింది. నువ్వు ఎట్లా అంటే దాని స్వభావాన్ని బట్టి దానికి పేరు పెట్టాడు. నక్క, జిత్తులు మారి నక్క. ఎందుకు పెట్టాడు దానికి ఆ పేరు చెప్పండి? నక్కకి పులి అని పెట్టవచ్చుగా, దాని స్వభావం తెలుసు, అందుకని పెట్టాడు. ఒక్కో దాన్ని బట్టి ఒక్కో దానికి ఒక్కో పేరు పెడుతూ వచ్చాడు. సరే, ఇప్పుడు ఆదాం గురించి మనకు ఎందుకు లేండి, మన దగ్గర కూడా ఆదాం ఉంటాడు, ఎక్కువ చెప్పకూడదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆదాముకి అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. సమస్త నువ్వు వేలుకో, నువ్వే రాజు అని చెప్పి ఇచ్చాడు. కానీ ఆదాం ఏం చేశాడు? భార్య మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడండి? భార్య మాట. ఈ మహాతల్లి ఎంత మంచిదో చూడండి. తాను జడ్డా కోతి వనాన్ని అంతా జడగొడుతున్నాడు. ఏం చేస్తుందండి? తాను జడ్డా కోతి ఖచ్చితంగా వనాన్ని అంతా జడగొడుతుందట. ఒక కోతి ఎట్టగో పొరపాటున దారి తప్పి చెడిపోయిన కోతి ఏం చేసింది? నేను ఒక్కదాన్ని చెడిపోవాలి, అందరూ చెడిపోవాలని చెప్పి వనాన్ని మొత్తం జడగొట్టిందట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏ మెటు పాపలో పడింది. ఇప్పుడు ఏం చేయాలా? సరిదిద్దుకోవాలా? లేకపోతే భర్త దగ్గరికి వచ్చి చెబితే భర్త దేవుడిని వేడుకునేవాడేమో. సాయంకాలం టైంలో ఎటు దేవుడు కలుస్తున్నాడు కదా అబ్రహాంని, సరే ఆదాముని ఏదో ఒకటి చెప్పేవాడేమో, అది ఎట్టుండేదో. కానీ ఏమేం చేసిందండి? నువ్వు కూడా తినయ్యా, నేను ఎటు పడ్డా కదా, నువ్వు కూడా పడు ఆ గోతులు అని చెప్పి ఇచ్చింది. ఇద్దరు కలిపి గుడ్డోడు కలిసి నడితే గుంటలో పడ్డారు అన్నట్టు ఇద్దరు కలిపి పాపంలో పడిపోయారు. ఇద్దరు పడ్డారు. తాను చెట్టింది భర్తను కూడా చెడగొట్టేసింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? సమస్తం పైన ఏలుకోమని అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు సాతాను కిందకి వెళ్ళిపోయాడు. సాతాను ఏం చేయమంటే చేస్తున్నాడు. సాతాను యొక్క ప్రభుత్వం కిందకి ఇప్పుడు ఆదాం వెళ్ళిపోతూ వచ్చాడు. ఆదాం చేయాల్సిన పని ఏంటి? సమస్తాన్ని ఏలుకోవాలి. ఆయనే రాజు. ఇప్పుడు ఎవరు ఆదాం పైన రాజుకుంటాడు? దేవుడే మాట్లాడతాడు ఇశ్రాయేలు ప్రజల గురించి.
ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి మాకు రాజు కావాలని సమూయేలుని అడిగినప్పుడు సమూయేలుతో దేవుడు అంటాడు, వారికి నేను రాజుగా ఉండకోకుండా వారు నన్ను త్రోసివేశారు. వారికి నేను రాజుగా ఉండకోకుండా త్రోసివేసి వారికి మనుషులే రాజులు కావాలని కోరుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చిన నాటి నుండి అప్పటి వరకు కూడా ఇశ్రాయేలు న్యాయాధిపతుల దినాల్లో కూడా రాజు ఎవరంటే దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు. ఎప్పుడైతే ప్రజల మనసు మారిపోయిందో, మాకు ఆయన కాదు మాకు ఒక రాజు కావాలని ఏర్పరచుకున్నాడు, అప్పుడే దేవుని మనసు ఇరిగిపోయింది. అయ్యా, నేను వారికి రాజుగా ఉండకోకుండా వాళ్ళు నన్ను కాదనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ కొరకు రాజుని ఏర్పరుస్తా. ఆయన అట్టటువంటి ఆ పిల్లల్ని ఈడ్చుకుంటూ పోయేటటువంటి వాడు, అలాంటి వాడిని ఏర్పరిచాడు. బుద్ధి వచ్చింది, అప్పుడు బుద్ధి వచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇది 4వ మాట మనం చూస్తున్నాం. కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్న అధికారాన్ని తన బిడ్డలో తన స్వరూపంలో సృష్టించబడిన ఆదాముకి ఇస్తే ఆదాము దాన్ని పోగొట్టుకున్న అధికారాన్ని, ఆయన అధికారం కలిగిన వాడు కాబట్టి తన అధికారాన్ని తిరిగి మరలా మనకు ఇవ్వటం కొరకై సర్వాధికారి అయిన దేవుడు తన కుమారుని మన కొరకై గోలుగోతా కొండపైన శిలువ కార్యం జరిగేటట్టు చేశాడు. ఆ శిలువ కార్యం ద్వారా, ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏ సర్వాధికారం కలిగిన దేవుని ద్వారా ఇచ్చిన అధికారాన్ని మనం కోల్పోయామో దాన్ని తిరిగి మరలా శిలువ కార్యం ద్వారా అధికారం ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడు లేదా? చెప్పండి. మాటలు రావట్లా, తలలో ఊగుతున్నాయి. కానీ నాకు తలలో ఊగొద్దు, స్వరం కావాలి. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? మత్తయి సువార్త చివరి అధ్యాయంలో అట్టుకుంటా ఏమో రాయబడుతూ వచ్చింది, మీరు సర్వలోకమునికి వెళ్ళండి. అది మార్కు సువార్తలో ఉంది. ఓ మాట చదవండి, నేను చూద్దాం. మత్తయి సువార్త సర్వాధికారం మనకి ఇచ్చాడో లేదో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి. టిఫిన్ చేసావా? అదే కథ. పెద్దగా చదువు. అక్క, మీరు భోజనం చేయాలి. అక్క, మీకు టిఫిన్ కాదు, మీరు భోజనం చేయాలి. కొద్దిగా పెద్దగా చదవాలి. ఏమన్నారండి? కొద్దిగా మీరు వచ్చినప్పుడు భోజనం చేసి రండి ఇంటికాడ, సరేనా? కొద్దిగా గట్టిగా చదవాలి. చదవండి అమ్మా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటిని గైకొని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండాలంటాడు. మరలా మార్కు సువార్త చివరి అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట అంటాడు. చూడండి, 16 వచ్చిన కాడి నుంచి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడిన. 16 నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారు వాళ్ళు సూచక్రియలు కనబడును. ఏలైనగా నా నామంలో దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పావులను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏదైనా త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చూడండి ఎంత గొప్ప మాట. ఇవంతా అధికారం. ఇదంతా ఏంటండి? ఒక అధికారం. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, దేవుని మాటలు చూసినట్లయితే, బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడండి? ఈ లోకంలో సర్వాధికారం అంటే కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు, అధికారం కలిగినటువంటి వాడు. ఆయన తన ఆధీనంలో ఉంచుకున్న సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, మన జీవితాల్లో ఆయన సర్వాధికారం మనకి ఇచ్చాడు. పావులను ఎత్తిపెట్టండి, మీరెవరు ఆమెను చూడొద్దు, నాయంగా చూస్తే చద్దాన్ని. మనకి ఇదే చట్టాలు అలవాటు ఉండేది. మందిరంలో ఏదైనా జరిగితే, ఏదైనా కింద పడంగానే, ఏదైనా పిల్లలు అటు ఇటు వెళ్తుంటే ఆలంకేట చూస్తాం అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు లేరని అర్థం. పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరి మీద ఉంటుంది? పరిశుద్ధాత్మ నడిపింపు ఉండవాళ్ళు ఏం చేస్తారు? ప్రభు వైపు చూస్తారు, మనుషుల వైపు చూడరు. వాక్యం మాట్లాడుతుందని చూస్తారు. మన మనుషుల వైపు చూస్తున్నామంటే ఇంకా మనం పరిశుద్ధాత్మ నడిపింపులో లేవు, అర్థం చేసుకోండి. ఇంకెంతకాలం చెప్పలేమేక, రాకడ దినాలు సమీపిస్తున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, సర్వాధికారం మనకి ఇచ్చాడు. ఆయన సర్వాధికారం పొందినవాడు కాబట్టి తన అధికారాన్ని మనకి ఇచ్చాడు. మీరు పావులను ఎత్తుపట్టుడి, విషంతో కూడిన తాగండి. ఇప్పుడు తాగితే చేస్తాం, తాగో దేవుడు కూడా. ఎందుకంటే ఆయనకున్నంత విశ్వాసం మనకు లేదు కదండి. వాక్యం చెప్పాడు కదా, విషం తాగిన ఏం జరగదని. తాగారు అనుకోండి, అది నా నెత్తి మీదకి వచ్చింది. ఇక్కడ సేవకుడు చెప్పాడు నేను తాగినని, మళ్ళీ నన్ను జైల్లో పెడతారు. మీరు తాగి చచ్చిందానికి. వద్దు, ఆ మాటలు వద్దు, ఆ పనులు వద్దు. మనకు విశ్వాసం లేదు కాబట్టి మనం తాగొద్దు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కూడా సర్వాధికారం ఇచ్చాడు. సర్వాధికారి అనే దేవుడు, ప్రభు సర్వాధికారాన్ని మనకి ఇచ్చాడు తన కుమారుని శిలువ ద్వారా. అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. నువ్వు ఎత్తిపట్టు, ఏది ఎత్తిపట్టినా ఏది నీకు ఎంత మాత్రం హారిచ్చేది అంటున్నాడు. సర్వాధికారాన్ని ఇచ్చాడు. అంత గొప్ప ప్రభు, అంత గొప్పవాడు. చూడండి,
సర్వాధికారం కలిగిన ప్రభు, మనకు సర్వాధికారం ఇచ్చిన వాడుగా మొదటి స్వరాన్ని పలికిన ప్రభునుగా మనం చూస్తూ వస్తున్నాం. ఇది 4వ మాట. 5వ మాటను చూద్దామా? మొదటి స్వరం పలికిన ప్రభుని చూడగా మొట్టమొదటిగా ఆయన ఎలా ఉన్నాడు? భూతకాలం అనగా ఎల్లప్పుడు ఉండేవాడు. 2 వర్తమానం అనగా ఈ క్షణం వరకు కూడా, ఈ క్షణంలో కూడా ఉన్నవాడు. 3 భవిష్యత్ అనగా ఎప్పటికి ఉండేవాడు. 4 కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకునే అధికారం కలిగిన, సర్వాధికారం కలిగిన ప్రభువుగా ఉన్నాడు. ఇది 4. 5వదిగా చూడగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 17. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని చాలమ్మ. ఇక్కడ ఏమంటాడండి? ఆయన ఎలాంటి వాడు? మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడంటే, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన ఎలాంటి వాడంటే, ఇక్కడ 5వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి? మొదటివాడు. మొదటివాడు అంటే అర్థం ఏంటి? మనం అంటాం, నాకు 4 కొడుకులు ఉన్నాడండి, మొదటోడు వీడు, 2వ వీడు, 3వ వీడు అంటాం. అది కాదండి. యెషయా కూడా దేవుడు ఏర్పరచుకున్న వాడిని అభిషేకించడానికి కుమారుని తీసుకురామంటే దావీదుని తీసుకురాలా, మిగతా వాళ్ళని తీసుకొచ్చాడు. అసలు యెషయాకి ఎంతమంది కుమారులు అండి? యెషయా కాదు, యెషయా ఎంతమంది కుమారులు? ఎన్ని? మీరు ఉన్నాను, వీళ్ళకి అది కూడా తెలియట్లేదు ఇప్పుడు వచ్చిన జనరేషన్కి. మీరు చెబితే వీళ్ళు కూడా చెప్పుకుంటూ వెళ్తున్నారు. కొద్దిగా ఇవన్నీ జ్ఞానంతో తెలుసుకోండి అమ్మా. ఎంతమంది వచ్చారు సమూయేలు దగ్గరికి? 7 వచ్చారు. వచ్చినోడల్లా సమూయేలు చూస్తున్నాడు. ఈయన ఎంత బాగున్నాడు, ఎంత సౌందర్యంగా ఉన్నాడు. ప్రభా ఈయనేనా? అది పక్కనేటి. 2వ వాడు వస్తున్నాడు. అటు 7 వచ్చారు. ఏంటి ప్రభా ఇంకా? అప్పుడు అంటాడు సమూయేలు, వీళ్ళు కాక ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు? ఒకడు ఉన్నాడండి కడగొట్టాడు, వాడు ఏదో గొర్రెలు మేపుకుంటా ఉంటాడు ఏడో అరణ్యంలో. వాడిని ఎడకే పిలుచుకొచ్చాడు. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, ఇశ్రాయేలుకి రాజుగా ఉన్న దగ్గర వాడు ఇతడేనని చెప్పని స్వరం పలికింది అక్కడి నుండి. అంతకుముందు దేవుడు చెప్పాడు, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు, హృదయాన్ని చూసేవాడు. ఈ 7 హృదయాలు సరిగ్గా లేవు. వీళ్ళని రాజుగా చేసినా మరి సౌలులాగా తయారవుతారు వద్దని చెప్పని వాళ్ళ పక్కన పడేసి దావీదుని తీసుకొచ్చాడు. నేను కోరుకున్నవాడు ఇతడే ఏర్పరచుకున్నాడు రాజుగా ఇశ్రాయేలు కొరకు. అలాంటి ప్రభు చెప్తున్నాడు కదా ఇక్కడ, కడప మొదటి వాడును. అక్కడ చివరిలో ఉన్నటువంటి దావీదు ఎన్నికలేని వాడు ఉన్నప్పటికీ మొదటివాడు కడపడివాడు మొదటివాడు అవుతాడన్న వాక్యం నెరవేర్చాడు దేవుడు. నెరవేర్చాడు లేదండి? నెరవేర్చాడు. ఇక్కడ గమనించినట్టయితే ఆ మొదటి స్వరం పలికిన ప్రభు ఎలాంటి వాడు అంటే మొదటివాడు. సో మొదటివాడు అంటే అర్థం ఏంటంటే, సృష్టికి ముందు ఆయనే ఉనికిలో ఉన్నవాడు, ఏది లేనప్పుడు ఆయన ఉన్నవాడు అని అర్థం. మొదటివాడు అంటే అర్థం ఏంటండి? చెప్పడం. మొదటివాడు అంటే అర్థం ఏంటి? సృష్టికి ముందు ఆయనే ఉనికిలో ఉన్నవాడు, ఏది లేనప్పుడు ఆయన ఉన్నవాడంట. ఈ ప్రపంచంలో ఏది లేనప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు, భూమి కానీ, భూమిని సృష్టించక ముందు కానీ, భూమికి పునాది లేక ముందు కానీ, భూమికి ఎల్లలేక ముందు కానీ, ఇవన్నీ లేక మునుపు, సూర్యుని సృష్టించక మునుపు, చంద్రుని సృష్టించక మునుపు, జీవరాశులను సృష్టించక మునుపు, ఇంకా చూసినట్టయితే ఇంకా పక్షులను సృష్టించక మునుపు, జంతువులను సృష్టించక మునుపు, ఈ లోకంలో సృష్టిని సృష్టించక మునుపు ఆయన ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు? ఆయనే ఉనికిలో ఉన్నవాడు. ఆయన తర్వాత ఈ సృష్టి వచ్చింది. ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి, బాబు ఒక 2 కర్రలు ఏమైనా తీసుకొస్తారా, కట్టెలు ఏమైనా తీసుకొస్తారా? 2 వదిలే, టైం పడుతుంది. 2 కర్రలు తీసుకొచ్చి ఒక కర్ర నిలువుగా పెట్టి ఒకటి అడ్డకర్ర పెట్టేవండి, ఏం చేస్తాం చెప్పండి? ఏడ పెడితే ఏం చేస్తాం? చేస్తారా చేయరా చెప్పండి? ఏం చేస్తాం? ఒక నిలువు కర్ర పెట్టి ఒక అడ్డకర్ర ఏడ పెడితే ఏం చేస్తాం? అంటే ఏం చేయను. అక్కడి నుంచి సాగిలిపడి వస్తాం ఏడాక బొర్లు దండాలు పెట్టి, ప్రభా నీ వంటి వాడు లేడు అని కాపాడు. ఆ 2 కర్రల్లో ఏం మానవుడికో జీవాన్ని ఇస్తే చెప్పండి? చాలా మంది చూడండి, మనుషుల చేత సృష్టించబడిన సృష్టిని పూజిస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు? మొదటివాడు. ఆయన ఉన్నప్పుడు ఏది కూడా లేదు. అంతకుముందు చెట్లు లేవు, పుట్టలు లేవు, ఇంకా ఏమీ లేవు. ఆయన ఉన్నప్పుడు ఆయనే తర్వాత సృష్టించాడు తప్ప ఆయనకు ముందు ఏవి కూడా లేవు.
మరి అలాంటప్పుడు మానవుడు సృష్టిని ఎందుకు పూజించాలంటే మొదటి వాడిని విడిచిపెట్టి, మానవుడు మొదటి వాడిని విడిచిపెట్టి ఎందుకు సృష్టించి పూజించాలి? ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన మొదటివాడు. ఎలాంటి వాడండి? కూర్చోక్క, కూర్చో. నువ్వు కూర్చుంటే నాడు నీ ఎంక చూడటం మానేస్తారు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మొదటివాడు. సో మొదటివాడైన ప్రభువుని విడిచిపెట్టి, అసలు సృష్టి లేకమునిపే ఉన్న ప్రభువుని విడిచిపెట్టి, సృష్టి ఉండకముందే ఉన్న ప్రభువుని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు ప్రజలు. ఏంటి విచిత్రం కాకపోతే? అసలు మీరు అర్థం చేసుకోండి. మొదటివాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఉనికిలో ఉన్నప్పుడు, సృష్టికి ముందు ఆయన ఉనికిలో ఉన్నాడు. ఏది లేనప్పుడు కూడా ఆయన ఉన్నవాడు. అంటే ఏది లేనప్పుడు అంటే మనకు కనబడే చెట్టులు లేవు, మనకు కనబడే కొండలు లేవు, పర్వతాలు లేవు, మనకు కనబడే సూర్యుడు లేడు, మనకు కనబడే చంద్రుడు కూడా లేడు. అంటే ఇవేవి లేనప్పుడే ఆయన ఉన్నవాడు. మొదటివాడు అంటే అదే అర్థం. ఏంటండి? ఇవన్నీ లేనప్పుడే ఉన్నవాడు. అంత గొప్ప ప్రభుని ప్రజలు విడిచిపెట్టేసేసి ఆయన ఉన్న తర్వాత ఆయన సృష్టించిన వాటిని ప్రజలు పూజిస్తున్నారు. ఏంటా సృష్టి? చెక్కలు, మొక్కలు, చెట్లు, పుట్టలు. ఎంత దారుణమైన స్థితి చూడండి. సృష్టికర్తను విడిచిపెట్టి, మొదటి వాడిని విడిచిపెట్టి సృష్టిని ప్రజలు పూజిస్తున్నారు. అందుకే ప్రజలు ఈ యొక్క జీవితాల్లో ఈ లోక సంబంధమైనదత అంధకారాన్ని కలుగు చేసింది. ఓ చెట్టుని పూజించేటట్టు చేసింది, ఆ చెట్టుని సృష్టించిన వాడిని పక్కన పెట్టింది. అసలు ఆ భూమిలో నుండి మొలిచేటట్టు చేసిన వాడిని మర్చిపోతున్నారు, చెట్టుని పూజిస్తున్నారు. ఆ చెట్టు నుండి వచ్చినటువంటి ఆ యొక్క చెక్కలను తీసుకొచ్చి ఒక ఆకారం చేస్తే దాన్ని పూజిస్తున్నారు. కానీ ఆ చెట్టుని తయారు చేసిన వాడిని, ఆ చెట్టుని మొలిపించిన వాడు, ఆ చెట్టు కొమ్మలు నరికి ఆ చెట్టుని తయారు చేసుకొచ్చిన వాడు ఎవరన్నది కూడా మర్చిపోతున్నారు ప్రజలు. అందుకే మనం ఆరాధించే దేవుడు, మనకు మొదటి స్వరాన్ని వినిపించిన ప్రభు ఎలాంటి వాడంటే మొదటివాడు. ఆయన సృష్టికి ముందే ఉనికిలో ఉన్నవాడు, ఏది లేనప్పుడే ఉన్నవాడైనా. ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప ప్రభు మన దేవుడు. గమనించండి, ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడే ఉన్నటువంటి ప్రభువుని ఈరోజు మనం దేవుడిగా కలిగి ఉన్నాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. బాబా, ఎంత గొప్ప మాట! యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇప్పుడు మనం ధన్యులం కదా. మన దేవుడు ఎలాంటి వాడండి? మొదటివాడు. మొదటివాడు అంటే ఈ సృష్టిలో ఉనికిలో, ఈ సృష్టి లేనప్పుడే ఆయన ఉనికిలో ఉన్నవాడు, ఏది లేనప్పుడే ఉన్నవాడు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని ఆరాధిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత! అంత గొప్ప ప్రభు మొదటి స్వరాన్ని మనకు వినిపించాడు. ఇదేనా మాట అండి. అయితే 6వ విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, 17వ వచనం. చాలమ్మా. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నేను మొదటి వాడను, కడపటి. ఆ మొదటి స్వరాన్ని పలికిన ప్రభు ఎలాంటి వాడంటే కడపటి వాడు. కడపటి వాడు అంటే అర్థం ఏంటి? కడపటి వాడు అంటే అర్థం ఏంటండి? ఇక్కడ గమనించాలి. ఈ విశ్వం అంతమైన ఆయన ఇంకా ఉంటాడు అన్నది అర్థం. కడపటి వాడంటే అర్థం ఏంటండి? చివరి వాడే. దానికి మరొక అర్థం ఏమైనా ఉందంటే ఈ విశ్వం అంతమైన ఆయన ఇంకా ఉంటాడు. మీరు గమనించలేదు, ఈ విశ్వం అంతమవుతుందా లేదా, అంతమైందా లేదా? అంతమవుతుందా, అంతమైందా? పెద్దగా చెప్పండి, నాకు వినపడతాను. నాకు చెవుడు ఉంది. ఎవరన్నా చెవి డాక్టర్ ఎవరైనా ఉండారా? డెంటిస్టులు ఉన్నట్టున్నారు కానీ చెవి డాక్టర్ లేనట్టున్నారు. నాకు చూడండి, చెవు కొద్దిగా సరిగ్గా వినపడతలేదు. ఎందుకంటే మా విశ్వాసులు చెప్పి నాకు వినపడతాను. అందుకని కొద్దిగా నాకు మిషన్ కూడా పెట్టుకోవాలి. పెద్దగా చెప్పండి, ఈ యొక్క విశ్వం అంతమైందా? ఈ లోకం అంతమైందా? అంతమైపోతుందా? అంతమైందక్క. ఏడ బైబిల్ చదువుతున్నారా? మా ఆది కాండంలో దేవుడు జలప్రళయాన్ని తీసుకొచ్చినప్పుడు అంతం కాలా? నీ బైబిల్లో లేదేమో, నా బైబిల్లో స్పష్టంగా ఉంది. జలప్రళయం వచ్చినప్పుడు ఏమైంది? ఒక్క నోవాహు కుటుంబం తప్పగా మిగతా వాళ్ళందరూ పరవశిని పాడుకున్నారు. అందరూ వచ్చి పాడుకున్నారు లేదా? అంతమైందా లేదా? మొత్తం అంతమైంది. కానీ ఒక కుటుంబాన్ని దేవుడే కాపాడితే తప్పక, లేదా వాళ్ళు కూడా పరవశిని పాటలో ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే విశ్వం అంతమైన ఆ రోజు విశ్వం అంతా అంతమైపోయింది.
కానీ దేవుడు తన ప్రజలను కాపాడుకున్నాడు, తనకు సంబంధించిన కుటుంబాన్ని. తర్వాత ఆయన కూడా ఉన్నాడు. దేవుడు ఏమైనా అంతమయ్యాడా? దేవుడు ఆ వరదల్లో కొట్టుకుపోయాడా? చెప్పండి. కొంతమంది అంటారు వరదలు వచ్చినప్పుడు అయ్యో మా దేవుడు కొట్టుకుపోతున్నాడు అంటారు. ఎక్కడ కొట్టుకుపోతాడు? దేవుడు ఎందుకు కొట్టుకుపోతాడని పిచ్చి ఆలోచన. కాకపోతే దేవుడు అనేవాడు కొట్టుకుపోతాడా? దేవుడు అనేవాడు కొట్టుకుపోతాడా? ఆయన ఉన్నవాడు అనువాడు, ఎప్పటికి ఉండేవాడు. ఆయన కొట్టుకుపోవడం ఏంటి? పిచ్చి కాకపోతే చూడండి, మనం చిన్నప్పుడు కాగితాలతో పడవలు చేసుకుని నీటి మీద పెట్టుకుని ఇది నా పడవ అనుకునే లోపలే నీళ్ళు వచ్చి కొట్టుకుపోయి తీసుకెళ్ళిపోతాయి. అట్టగా దేవుడు అంటే ఆయన ఎలాంటి వాడంటే సముద్రాన్ని ఆపగలిగిన వాడు, సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన వాడు, నదిని ఏకరాశిగా నిలవబెట్టి నీళ్లను వెనక రప్పించగలిగిన వాడు. అది మన దేవుడు అంటే, అది మన గొప్ప దేవుడు అంటే. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన కడపటి వాడంటే ఈ విశ్వమంతా అంతమైపోయినా ఆయన అంతము లేని వాడు. ఎలాంటి వాడండి? ఆయనకు అంతమే లేదు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువు వారు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినాడు ఎట్టా బతుకుతాడని. పిచ్చోళ్ళారా, అంతం లేనోడు చచ్చిపోతాడని కూడా అనుకోవడం భ్రమే. చచ్చిపోయాడంటే దేహం మరణం పొందిందే తప్పక ఆయన ఆత్మ మరణం పొందిందా? చెప్పండి. పోనీ ఆయన దేహం మరణం పొందితే సరే, మరణంలో నుండి జీవంలోకి అన్నది రాయబడుతూ వచ్చింది. ఆయన శరీరము ఎందుకు లేదు ఇప్పటివరకే? భూమిలో ఎందుకు కలిసిపోలేదు? ఆయన మహిమగల శరీరంతో ఎందుకు లేపబడ్డాడు? ఎన్ని రోజులకు లేపబడ్డాడు అండి? మీరు చెప్పండి. ఆయన శరీరంతో లేపబడ్డాడు లేదా? ఎన్ని రోజులకి? ఒక అక్క అంది, అన్న ఆయన గుడ్ ఫ్రైడే వస్తే లేపబడతాడు అన్న అంది. గుడ్ ఫ్రైడే వస్తే చచ్చిపోతాడు, ఈస్టర్ వస్తే లేపబడతాడు అన్న అంది. ఇప్పుడు నాకు తెలియదండి పాస్టర్ గారు, ఈస్టర్ రాని అప్పుడు చెబుతానంది. ఏమక్క అంటే సమాధుల దగ్గరికి వెళ్తా కదన్నా, అప్పుడు చూసి చెబుతాను ఎప్పుడు లేచాడు అంటారు. ఓ మహా తల్లే, ఎంత బైబిల్ చదువుకుంటామని నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అని చెప్పే మాటలు. ఎప్పుడు ఈస్టర్ రోజు లెగుతాడంట, అప్పుడు వరకు సమాధిలోనే ఉందంట. 3 రోజులకే లేచాడండి. తర్వాత ఆ స్త్రీలు వచ్చి ఏమంటున్నారు, అక్కడికి వచ్చేయమన్నారు, అయ్యా ఆ సమాధిలో చూడగా అక్కడ ఏమి లేదు. చెప్పండి, ఏం లేదు చెప్పాలి. సమాధిలో చూడగా ఏమి లేదు. మీకు అందరికీ మైకులు ఇస్తా, లేదు మీరే తల ఒక కార్డులెస్ మోర్ని కొనుక్కొచ్చుకోండి. మీరు పెద్దగా చెబితే నాకు అర్థమవుతూ ఉండేది. పెద్దగా చెప్పండి. వారు వచ్చి చూడగా ప్రభు అక్కడ కనబడలా, లేడు ప్రభు అంటే ప్రభుదేవం లేదు. వాళ్ళు వచ్చామంటారు, అయ్యా తోటమాలు అనుకుని మా ప్రభుని ఎవడైనా ఎత్తిపోతే చెప్పు అయ్యా మా ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే రబ్బీ అన్న స్వరం వింటుంది. రబ్బీ, నువ్వు మాట్లాడిన వాడు నాతోనే, బోధకుడు నువ్వు అని చెప్పి అంటుంది ఆ తోటమాలితో. ఎక్కడ? ఆడ శరీరం కనపడలేదు కాబట్టి వాళ్ళు అడిగింది. ఒకవేళ శరీరం ఉంటే అడిగేవాళ్ళ? అర్థం చేసుకుని, శరీరం ఉంటే అడుగుతారా? లేదు, శరీరం లేదు కాబట్టి అడిగింది. అది ఆయన ఎలాంటి వాడంటే ఆయనకు అంతమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ విశ్వమంతా అంతమైపోయినా ఆయన అంతం లేని వాడిగా తిరిగి పునరుద్ధాడుగా లేచిన వాడని అర్థం. అందుకే ఇదిగో మృతుడైతే కానీ యుగములు సజీవుడై ఉండాలని సెలవిస్తున్నాడు. అంతమే లేనటువంటి వాడు. మొదటి స్వరాన్ని పలికిన ప్రభువును చూడగా 6 విషయాలు చెప్పాను. అక్క రాసుకుంటున్నారు కదా, చెప్పండి. మొదటి స్వరం పలికిన ప్రభువును చూడగా ఆయన ఎలాంటి వాడు అమ్మా? భూతకాలం అనగా ఎల్లప్పుడు ఉండేవాడు. 2 వర్తమానంలో ఉండేవాడు అనగా ఈ క్షణం కూడా ఉన్నవాడు. 3 భవిష్యత్ అనగా ఎప్పటికి ఉండేటటువంటి వాడు. 4 కాలానికి తన స్వాధీనం ఉంచుకుని ఉన్న సర్వాధికారిగా ఉన్నవాడు. 5 ఆయన మొదటివాడు అనగా సృష్టికి ముందే తన ఉనికిలో ఉన్నవాడు. ఆయన లేనిదే ఆయన ఉన్నప్పుడు ఏది లేదు. 6 కడపడివాడు అనగా ఈ విశ్వమంత అంతమైన ఆయన అంతం కాని ప్రభు. ఇది 6 విషయాలు చూసాం. సరే, మొదటి దాన్ని మళ్ళీ అడిగితే మరి బుక్ చూస్తారు మీరు, నేను అడగను. 7వ విషయాన్ని చూద్దాం. చూడండి, మొదటి స్వరం పలికిన ప్రభుని చూడగానే ఎలాంటి వాడు. 7వ మాట రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 17. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు ఎత్తుపడి తిని. ఏమక్క ఫస్ట్లో బాగా చదివేసి చివరిలో మెల్లగా చదువుతున్నావు? ఫస్ట్లో ఏమో స్పీడ్గా చదివా, చివరికి వచ్చేదానికి మెల్లగా చదువుతున్నావు ఏంటి? చదవండి అమ్మా. ఏమి యవనస్తులు ఏం చదవరా? అక్క యవనస్తులు మన వయసు అయిపోయింది అక్క, వృద్ధాప్యంలోకి వచ్చేసాం. కాబట్టి యవనస్తులు ఎవరైనా ఉండాలా మందిరంలో? అమ్మా
ఆ, ఉమ్, చాలా. ఇది అర్థం ఏంటంటే నేను జీవించువాడుని అంటున్నాడు, ఇంకా కడపడేవాడిని అంటున్నాడు, జీవించువాడిని అంటున్నాడు. అంటే 18 వచనంలో కూడా రాయబడుతున్నమాట. ఇవన్నీ అర్థం ఏంటంటే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం, ఇది కాలం. ఇది కాలం. కాలం ఏం చేస్తుంది? ఆయన పరిధిలో ఉంది. కాలం యొక్క పరిధిలో ఆయన లేడని అర్థం. ఏమంటున్నాడండి? 18 వచనంలో, మొదటి వాడిని కడపటివాడిని జీవించేవాడిని మృతునైతును కానీ ఇదిగో యుగములు సజీవునై ఉన్నాను. అర్థం ఏంటో తెలుసండి? ఈ యొక్క మాటకి వ్యాఖ్యానంలో రాయబడుతుంది, ఇది కాలం ఆయన పరిధిలో ఉందే తప్పక ఆయన కాలం పరిధిలో లేదు, పరిధిలో లేడని అర్థం. ఓసారి అంటాం, లేడీ దేన్ని బట్టి చిక్కిందండి? తెలుసు, ఇందాక అన్నాడు కదని ఇప్పుడు అనరు. లేడీ దేన్ని బట్టి కాళ్ళు చిక్కింది? చెప్పండి. అనారోగ్యాన్ని బట్ట, బలహీనతను బట్ట? లేడీ కాలము కలిసి వచ్చి చిక్కిందట, కాళ్ళు చిక్కిందట. అందు ముందు పరిగెట్టుకుంటే వెళ్ళే లేడీ ఏమైంది? దాని కాలం బాగాల, అందుకేమైంది? కాళ్ళు చచ్చిపడిపోయినాయి, జీవితం మొత్తం బలహీనం అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఇది కాలం ఆయన పరిధిలోనే ఉందే తప్పగా ఆయన కాలం పరిధిలో లేనివాడు. అందుకంటాడు వర్తమాన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో మొదటివాడు కడపడివాడు సర్వాధికారి ప్రభునై ఉన్నారు. బాబా, ఎంత గొప్ప మాట! అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ సృష్టి కానీ ఈ యొక్క అనుభవంగా కాలము ఆయన పరిధిలో ఉంది తప్పక కాలం యొక్క పరిధిలో ఆయన లేడు. కాలం కలిసి రాకపోతే ధనవంతుడు కూడా ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు ఖచ్చితంగా. అయ్యాడా లేడా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దరిద్రాన్ని అనిపించినవాడు, గొప్పోడే. ఎవరండి? యోబా. బైబిల్ స్పష్టంగా చదవండి అమ్మా, బాగా చదవండి. మీరు బైబిల్ బాగా చదవాలి. ఎవరో కూడా ఇంటికాడ బైబిల్ చదివేవాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? ఇంటికాడ వ్యక్తిగతం బైబిల్ చదివేవాడు నిజంగా. ఎందుకంటే ఆ మహోన్నతుడైన దేవుడు చూస్తున్నాడు. ఉన్నవాడు ఉన్నాడు కదా, వర్తమానంలో ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఎప్పటికి ఉన్నవాడు మన మధ్యలో ఉన్నాడు, మనం చేయెత్తితే. అది గుర్తుపెట్టుకోండి. ఇంటికాడ డైలీ బైబిల్ చదివాడు చేతులు ఎత్తండి. ఇవాళ చదవకపోలేడు. 2 చేతులు ఎత్తే ఉంచండి, నాకు కొద్దిగా మసకుంది. 3, 4 ఇక ఎత్తమంటే మళ్ళీ ఎత్తున్నారు అందరికీ. మనకి ఎట్లంటే స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంజిన్ ఏమైనా స్టార్ట్ చేసి నెడితే బోగిలన్నీ వెళ్తాయి. అర్థమవుతుందండి? ఎంతమంది ఇంటికాడ బైబిల్ చదువుతారు? యథార్థంగా చెప్పండి. కనపడతలేమ్మా, చెయ్యి వెనక్కనదు. అది కొద్దిమంది, అంటే సగం మంది బైబిల్ చదవట్లేదని అర్థమైపోతుంది. సరే, అందుకే మనం అడిగిన క్వశ్చన్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాం. ఈయన గమనించాల్సిన కోణం ఏంటంటే ఇది కాలం ఆయన పరిధిలో ఉంది తప్ప ఆయన కాలం పరిధిలో లేడు. ఆయన కాలం పరిధిలో లేడు. కాలం ఎలాంటిదంటే ఏ టైంకి ఎట్లా మారిపోయిందో చెప్పలేం. చూడండి, శీతాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, వర్షాకాలం ఉంది, ఇంకే కాలం ఉందండి? 3 4 ఉన్నాయా? 4 చెప్పండి. 4 చెప్పండి. మొదటిది ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు అదైనా చెప్పండి. వర్షాకాలం. రాబోయేదే కాలం? చలికాలం. ఆ తర్వాత రాబోయేది ఇంకే కాలం ఉంది? ఏం లేదు, మనుషులు పోవడానికి సమీపిస్తుంది కాలం. కాబట్టి ఇక్కడ పోయే కాలమా? కాదురే అన్న. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టే ఇది కాలం ఆయన పరిధిలో ఉంది తప్ప ఆయన కాలం పరిధిలో లేడు. కాలాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మొదటివాడు కడపడేవాడు ఇదిగో ఆల్ఫయు ఓమేగయు అంటే అర్థం ఏంటంటే కాలం అంతటా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కాలం స్వాధీనంలో ఆయన లేడు. కాలాన్ని ఆయన స్వాధీనంలో, ఈ దినము, ఈ గడియ, ఈ సమయం ప్రతిదీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు తప్పగా ఆయన కాలం స్వాధీనంలో లేడు. కాలం స్వాధీనంలో లేకుండా కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి స్వరం ఎవరండి? మొదటి స్వరం 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు సెలవిచ్చినది ఏమనగా ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ వర్తమానాన్ని ధ్యానించడానికి సడన్గా నాకు వర్తమానం అంటే ప్రభు దగ్గర కూర్చుంటే ఎమ్మటైనా అయిపోయింది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. కానీ దరిదాపు 6 గంటలు 7 గంటలు పట్టింది నాకు ఈ ఆరాధన వర్తమానం ధ్యానించడానికి. 6-7 గంటలు పట్టింది. ఏంటి ప్రభా రాత్రి నేను కూర్చున్న 5 వరకు 1:30 12:30 1 అయింది ఈ వర్తమానాలన్నీ. సాయంకాలం కూర్చున్నా 5-6 కాడి నుంచి పిల్లలు వచ్చి పాపం అప్పుడే మందిరం గడుగుతున్నారు. ఎప్పుడు రాత్రి 11:30 12 దాకా చూస్తూనే ఉండాలి. బాబు ఒక మైక్ అన్న మైక్ వాళ్ళకి రాదు, కొద్దిగా వాళ్ళకి పిల్లలకి
అది మాట్లాడుకుంటారు కాసేపు అందరు వింటాం. కానీ అర్థమవుతుందండి, ఇది చాలా ఇంపార్టెంట్. కాలము స్వాధీనంలో ఆయన లేడు. కాలాన్ని తన స్వాధీనంలో గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడండి? గుప్పెట్లో. అందుకంటాడు, చూడుము నా అరచేతుల మీద నిన్ను, తర్వాత వచ్చేది ఆ పాయింట్ కూడా. అంటే సమస్తం ఆయన చేతిలో ఉంది తప్పగా ఆయన సమస్తం చేతిలో లేడు. ఇంత గొప్ప ప్రభు మన జీవితాన్ని మనతో మాట్లాడటానికి తన మొదటి స్వరాన్ని మరలా యోహాను ద్వారా మనకు బయలుపరిచిన ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, మొదటి స్వరం పలికిన నీవు వధించబడిన గొర్రె పిల్లగొండావు, మృతుడు అయితే కానీ ఇదిగో యుగం సజీవుడై ఉండవు. నా కొరకు నువ్వు చేసిన సిలువు కార్యం అమోఘం. కాబట్టి మన కొరకే సిలువు కార్యం చేసిన ప్రభు ఎలాంటి ఇప్పుడు చెప్పండి? మొదటి స్వరం పలికాడు కదా, ఆయన మన కొరకే సిలువు కార్యం చేశాడు. ఆయన మొట్టమొదటిగా ఇప్పుడు ఒక దీంతో నేను ముగిచ్చేస్తాను. మొట్టమొదటిగా ఎవరు చెబుతారంటే ముందలుండ ఈ లైన్ వరకు, ఈ బల్లకి ఉత్తాలు ఉండేవాడు చెప్పండి. మొట్టమొదటిగా భూతకాలం అనగా మేము భూతాలం కాదమ్మా, ఎల్లప్పుడు ఉండేవాడు. రెండు బ్రదర్స్ చెప్పండి. ఓ అన్నలో చెప్పండి. రెండో పాయింట్ ఏంటి? ఆయన బయటకు వెళ్తున్నాడు. రెండో పాయింట్ ఏంటి? వర్తమానం అనగా నవ్వే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవాడు. ఇక మీరు ఆగిపోండి. బల్లకి కుర్చీలకి మధ్యలో ఉన్నవారు చెప్పండి. మూడవదిగా ఆయన ఎప్పటికి ఉన్నటువంటి వారు, అంటే భవిష్యత్, అంటే ఎప్పటికి ఉన్నటువంటి వాడు. 4 ఇటువైపు ఉన్న బ్రదర్స్ చెప్పండి. బుక్ చూడొద్దు, వాక్యం చెప్పాలి నాకు ఇప్పుడు. ఇట చెబితేనే కరెక్ట్. మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకుని నేను మమ్మల్ని అడుగుతున్నాడు అనుకున్నా మైండ్లో పెట్టుకుంటారు. 4 బల్లకి అవతాల కుర్చీలకి అవతాల ఉన్నవారు. 4 ఇదమ్మా 4 వీళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు, మన మీద నింద వేయటానికి. సిస్టర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. 4 మీరు బ్రదర్సా? మీరు ఇటు కూర్చోండి అయితే. 4 అన్నా సర్వాధికారి. ఓకే, 4 చూసినట్టయితే కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న సర్వాధికారి అయిన దేవుడు. 5 సిస్టర్స్ చెప్పండి. ఇప్పుడు కుర్చీ మీద ఉండేవాడు. ఇలా కుర్చీలేండి అక్క, వీళ్ళకందరూ కుర్చీలేండి. మీరు కుర్చీల మీద కూర్చున్నారమ్మా. కుర్చీ మీద ఉన్న సహోదరుడు చెప్పండి. 5 అక్క మొదటివాడు అనగా సృష్టికి ముందు ఉనికిలో, ఆయన ఉనికిలో ఉన్నవాడు. తర్వాత ఏది లేనప్పుడు కూడా ఉన్నవాడు. సరే, ఇప్పుడు చైర్స్ మీద ఉన్న బ్రదర్స్ లాస్ట్. 6 కడపడివాడు. కడపడివాడు అనగా ఈ విశ్వం అంతమైన ఆయన ఇంకా అంతం కానటువంటి వాడు. 7 అందరు కలిసి చెప్పండి. కాలము ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు తప్ప కాలం స్వాధీనంలో ఆయన లేనివాడు. ఇంత గొప్ప ప్రభు మన కొరకే సిలువు కార్యం చేశాడు. ఇంత గొప్పవాడు కాబట్టి ఆయన సిలువు కార్యం చేయడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఇంత గొప్పవాడు కాకపోతే ఆయన సిలువు కార్యం చేయలేడు, చేసేవాడు కూడా కాదు. ఇంత గొప్ప ప్రభు మన కొరకే సిలువు కార్యం చేసి పాపులమైన మనం, చచ్చిన స్థితిలో ఉన్న మనకి గొప్ప రక్షణ ఇచ్చినందుకు ప్రభువా, ఇంత గొప్ప దేవుడుగా నీవు ఉండి నా కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టినందుకై నీకు కృతజ్ఞతలు ప్రభు అని 700 అనుభవాన్ని బట్టి ప్రభుని ఆరాధించే వారికి ఉన్నట్టు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. సమయంలో లేచి నిలబడి పాట పాడదాం.